వెల్కమ్ టు పురలోకల్. నేను మీ హేమబాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాక సినిమాల పరంగానూ మోస్ట్ వాంటెడ్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు రాజకీయాల కోసం తీరిక లేకుండా గడిపాడు. పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఆయన పార్టీ జనసేన కూడా మంచి ఫలితాలే రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి కూటమి విజయ దండోర మోగిస్తుంది, అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. అది జరిగాక పవన్ తమ వైపు చూస్తాడని సినీ నిర్మాతలు ఆశగా చూస్తున్నారు. ఆయన కోసం 3 చిత్రాల బృందాలు ఎదురు చూస్తున్నాయి. మొదటిగా పవన్ ఓజీ సినిమానే పూర్తి చేస్తాడనడంలో సందేహం లేదు. ఆ చిత్రానికి సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. ఆ సినిమాను పూర్తి చేశాక పవన్ ఎవరికి కాల్ షీట్స్ ఇస్తాడని ఆసక్తికరంగా ఉన్నారు. ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు హరిహర వీరమల్లు సినిమాలు పవన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. అయితే ఆర్థికంగా చాలా భారాన్ని మోస్తున్న ఏఎం రత్నంకే పవన్ డేట్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. హరిహర వీరమల్లు చాలా ఏళ్ల నుంచి మేకింగ్ దశలోనే ఉంది. వడ్డీల భారం విపరీతంగా పెరిగి బడ్జెట్ కూడా పెరిగిపోయినా పవన్ కమిట్మెంట్లను అర్థం చేసుకుని ఓపిక్గా ఉంటున్నాడు రత్నం. అంతేకాక ఎన్నికల సమయంలో ఆయన జనసేన కోసం కూడా పనిచేశారు. దీంతో హరిహర వీరమల్లుకు త్వరలోనే మోక్షం రావచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రత్నం మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందన్నారు. చాలా వరకు పవన్ పాల్గొనాల్సిన సన్నివేశాలే. ఈ ఏడాది చివరిలోనే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఓజీ సెప్టెంబర్ చివరిలో వస్తుంది కాబట్టి పవన్ త్వరగా సినిమాను పూర్తి చేస్తే ఏడాది చివర్లో హరిహర వీరమల్లు ప్రేక్షకులను పలకరించవచ్చు.